దేశవ్యాప్తంగా రాజకీయ సందడి సద్దుమణిగింది. మంగళవారం కౌంటింగ్ తర్వాత ప్రజలు ఏ పార్టీని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి చోటామోటా బీజేపీ నాయకుడి వరకు అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని తేలిగ్గా కొట్టిపారేశారు. తీరా ఫలితాలు చూసిన తర్వాత బీజేపీకి తత్వం బోధపడింది. మ్యాజిక్ ఫిగర్ 272 అయితే బీజేపీకి వచ్చిన సీట్లు 240. ఇక తప్పనిసరిగా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మోదీ బలహీనపడ్డారన్న టాక్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి ముగిసింది. ప్రజలు తమ తీర్పిచ్చారు. ఏ పార్టీని ఎక్కడ పెట్టాలో పెట్టేశారు. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి విశ్వాసంతో అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని ఎత్తుకుని అబాసుపాలయ్యింది. 2019లో స్వతహాగా 303 సీట్లు సాధిస్తే ఈసారి మాత్రం కేవలం 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. ఇక దేశంలో సింగిల్ పార్టీ పాలనకు ప్రస్తుతం కాలం చెల్లింది. వచ్చే 5 సంవత్సరాల వరకు సింగిల్ పార్టీ ప్రభుత్వం ప్రస్తావన లేదని చెప్పుకోవచ్చు. ఇక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇక సంకీర్ణ ప్రభుత్వం అంటే అన్ని పార్టీలు కలిసి కూర్చొని పెద్ద ఎత్తున చర్చలు జరపాలి. తమకెన్ని మంత్రి పదవులు ఇస్తారంటూ బేరసారాలు జరుగుతాయి. కొన్ని పార్టీలు బెట్టు చేస్తాయి. వారిని బుజ్జగించాల్సిన పరిస్థితి. మిశ్రమ ప్రభుత్వాల్లో ఏకాభిప్రాయాలు కుదరవు. విభిన్న అభిప్రాయాలుంటాయి. అందరినీ ఏకతాటిపైకి తేవడం కాబోయే ప్రధానమంత్రి మోదీకి తలకు మించిన భారం కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక మన దేశంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం 1970వ దశకం చివర్లో ఏర్పడింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి దేశంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం, జాతీయ పార్టీలు బలహీనపడడంతో జాతీయ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే స్థితిలో లేవు. దీంతో చిన్న చితిక ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడేవి. అయితే 2014కొచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పలు స్కామ్లలో ఇరుక్కుని అధికారం కోల్పోయింది. బీజేపీ సాధారణ మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మోదీ రెండో టర్మ్ 2019లో బీజేపీ భారీ విజయం సాధించింది. సొంతంగా 303 సీట్లు దక్కించుకుంది. దేశంలో తిరుగులేని బలమైన పార్టీగా ఎదిగింది. మిత్రపక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది బీజేపీ. తిరిగి 2024కొచ్చేసరికి బీజేపీ బలహీనపడింది. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అసలు విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోదీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చెలాయించారు. అది ముఖ్యమంత్రిగా కానియండి లేదా ప్రధానమంత్రిగా కానియండి, ఎవరి అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. చిన్న చితిక పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారితో మోదీ ఎలా నెట్టుకు రాగలరనేదే అసలు ప్రశ్న. ఇక ఆయన భాగస్వాముల విషయానికొస్తే తెలుగుదేశానికి చెందిన చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు వీరిద్దరూ మోదీ కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు. ఇక చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం విషయానికొస్తే బీజేపీతో జట్టు కట్టడం ఇదేమీ కొత్త కాదు. గతంలో 2004లో ఓసారి, ఇదే విధంగా 2018లో ఓసారి కలిసి పనిచేశారు. అయితే బాబుతో డీల్ చేయడం మోదీకి పెద్ద తలనొప్పే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నితీష్ కుమార్ విషయానికొస్తే ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక నితీష్ విషయానికొస్తే ఊసరవెల్లి కూడా అన్ని రంగులు మార్చి ఉండదు. నితీష్ అన్నిసార్లు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చి చివరి నిమిషంలో ప్రత్యర్థి పార్టీలో చేరిన ఘటనలు కోకొల్లలు. ఈ ఏడాది జనవరిలో ఆయన ఇండియా కూటమి నుంచి చల్లగా జారుకుని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరాడు. ఒకవైపు బాబు, మరోవైపు నితీష్తో డీల్ చేయడం మోదీకి కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.
అయితే మూడోసారి అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఆయన సంస్కరణలు అమలు చేయాలంటే మిత్రపక్షాలను ఒప్పించాల్సిన పరిస్థితి. ఇక బీజేపీ గొప్పగా చెప్పుకొచ్చిన న్యూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ను తేవాలని చూసింది. ప్రస్తుతానికి ఈ అంశాలను బీజేపీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాటిని అమలు చేయాలంటే పార్లమెంట్లో సూపర్ మెజార్టీ ఉండాలి. దీంతో పాటు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. అలాగే మంత్రులను కన్విన్స్ చేయాలి. గతంలో మాదిరిగా కాకుండా ఎక్కువ మందిని ఒప్పిస్తే తప్ప ఆ సంస్కరణలకు మోక్షం దక్కదు. దీంతో మోదీ ప్రభుత్వం శరవేగంగా తీసుకొద్దామనుకున్న సంస్కరణలు నెమ్మదిస్తాయి. చాలా మంది నాయకులను విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2019లో బీజేపీ ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 317 రద్దు చేయాలని నిర్ణయించింది. అప్పుడు బీజేపీ మిత్రపక్షం నాయకుడు నితీష్ కుమార్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు బీజేపీకి సంపూర్ణ మద్దతుంది కాబట్టి బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుత పరిస్థితిలో అలాంటివి సాధ్యం కాదు. దీంతో సంస్కరణలు నెమ్మదిస్తాయి. అయితే గతంలో బలహీనమైన మిశ్రమ ప్రభుత్వంలో కూడా సంస్కరణల అమలు ఘటనలు కూడా ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా అత్యంత బలహీనమైన మిశ్రమ ప్రభుత్వాన్ని నడిపారు. అయినా ఆయన కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వాటిలో బీమా రంగంతో పాటు టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే దివాలా తీసిన ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారు. దీనికి అప్పటి ప్రభుత్వంలోని మిత్రపక్షాలు అంగీకరించాయి. అయితే అందరినీ ఒప్పించడానికి చాలా కష్టపడాలి, రిస్క్ ఎక్కువ. అయితే ఇక్కడ మోదీ విషయానికి వస్తే ఆయన 10 సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇతర ప్రధానులతో పోల్చుకుంటే ప్రధానిగా ఆయనకు అనుభవం ఎక్కువే. అయితే గత 2 టర్మ్లో ఆయన ఏ పార్టీ మద్దతు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునేవారు. పార్టీలో తన మాటకు ఎదురు లేదు. మరి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని కాబోతున్న మోదీ గతంలో మాదిరిగా తన పవర్ చూపుతారా లేక ఒక మెట్టు దిగుతారా? మొత్తానికి సంకీర్ణ ప్రభుత్వంలో గతంలో మాదిరిగా మోదీ హవా తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు ఆగితే తప్ప మోదీ స్ట్రాంగ్గా ఉంటారా లేక బలహీనపడ్డారా అనేది తెలుస్తుంది.